డాన్స్ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, గొంతులు వేస్తున్నాం అనుకుంటున్నారు. అది కొన్ని ఇందాక ఆయన చెప్పారు చూసారు అక్కడ కొప్పన శ్రీనివాస్ గారు, మొత్తం బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతే పోయిందండి, మనసు ఆనందం అయిపోయిందని అన్నాడు. ఆయన మొట్టమొదటిసారి పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో. అంటే ఇందులో డాన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కీర్తన నృత్యం అంటారు, నాట్య కీర్తన అనమాట. అప్పుడు మనం చిన్నపిల్లలాగా అయిపోతాం, అవునా లేదా? డాన్స్ చేయాలంటే మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రంతా పోవాలి, అప్పుడే మనసు చేతులు కొద్ది పైకి వస్తాయి. లోపల భావాలు ఉన్నాయనుకోండి, చెడ్డ భావాలు, ముఖం ఎలా ముడుచుకుని కూర్చుంటాం అని, అవునా కదా? ఆ ముఖం అని పెట్టకుండా ఆ అని సౌండ్ పోవాలంటే, ఏ సౌండ్ పోవాలంటే, ఏ సౌండ్ పోవాలంటే మైక్ ఎట్టండి అని పోవాలంటే ఏం చేయాలంటే హరే కృష్ణ గోవిందా. ఇదే అండి ధర్మం కాపాడే విధానం. ముందు మన ప్రపంచాన్ని మనం ఉద్ధరించక్కర్లేదండి, ముందు మనకుగా ఉద్ధరించబడాలి. ఎన్ని జన్మలు ఎత్తుతాం చెప్పండి, ఎన్ని జన్మలు ఎత్తుతాం ఇంకా పునరభిజననం, జనరభిజనం, ఎన్నిసార్లు ఎత్తుతాం పడతాం. ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈ విషయాన్ని, ఇంకా మళ్ళీ జన్మలు వద్దు. ఇంకా ఏమంటారు రామకృష్ణ గారు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఐరన్ అమ్ముతాను, సిమెంట్ అమ్ముతాను, ఆడు గొడవెడతాడు, ఈ బ్యాంకులో 30 లక్షలు ఉంది, అందులో 15 లక్షలు ఉంది, ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, ఈ చెరువులు గోళంకి అలాగా ఎందుకు ఈ సంసార బాధ, ఎందుకు గొడవ? ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాం, పడిపోయాం ఇక్కడికి. ఆ రాంగ్ స్టెప్ నుంచి మళ్ళీ పూర్వజన్మ సుకృత ఉంది కాబట్టి మళ్ళీ ఇలాంటి గోవిందనామం సంకీర్తనం చేసుకుని అదృష్టం భగవంతుడు మనకు కల్పించాడు. ఊర్లో ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల ఎన్ని వేల మంది ఉంటున్నారు, ఎంతమందికి, కొంతమందికి మాత్రమే భగవంతుడు నామం చెప్పేటువంటి అవకాశం దొరుకుతుంది. ఆలోచించుకోండి, గుండెల మీద చేసుకుని. ఇది ధర్మం కాపాడే పూర్వజన్మలో ఉన్నటువంటి సుకృతం వల్ల, మనం ఎప్పుడో ఏ జన్మలో చేసిన పుణ్యం వల్ల మళ్ళీ భగవంతుడి నామాన్ని పట్టుకున్నాం. ఇదే మనల్ని తరతరాలకి కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి. భగవంతుడి కోసం వేసే ఒక్క అడుగు, భగవంతుడి కోసం పలికేటువంటి ఒక్క మాట, అది మాత్రమే మనతో గుర్తొస్తుంది, అది మాత్రమే మనం నడిపిస్తుంది. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వీరిద్దరూ కూడా ప్రతి గడపకి వెళ్ళి హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. ఇది కలియుగ ధర్మం. ఎవరు చెప్తారో వాళ్ళు సక్సెస్ అయిపోతారండి లైఫ్ లో. ఇక మళ్ళీ పునర్జన్మ లేదు, ఇంకా డైరెక్ట్ వైకుంఠం. ఇంకా చూడండి, కుమార వెంకటేశ్వర స్వామి వారికి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక్క మాల జపం చేద్దాం. ఒకసారి స్వామీజీ వారికి ఫోన్ కలుపుతాను, వారు ఫ్రీగా ఉంటే ఒక్క నిమిషం మనతో మాట్లాడినా సరిపోతుంది. ఒకసారి నేను ట్రై చేస్తాను, లైన్లో ఉందాం. హరే కృష్ణ.